నమస్తే అండి. నేను వసంత. ఇప్పుడు ఎక్కువగా పచ్చి బఠానీలు వస్తుంటాయి కాబట్టి, వాటితో ఏదైనా ఒక వంటకం చేసుకుందాము. పచ్చి బఠానీలు మంచి ప్రోటీన్ వాల్యూ కలిగి ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఎవరు తిన్నా కూడా చాలా మంచి ఆహారం. ఏ వయసు వాళ్ళైనా తినవచ్చు. దీంతో మనం ఈరోజు పచ్చి బఠానీ పరాటా ఎలా చేయాలో చూద్దాము. పచ్చి బఠానీ రొట్టె అని కూడా అనుకోవచ్చు. మరి రండి చూసేద్దాం ఎలా చేయాలో. దీనికి కావలసిన వస్తువులు: 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వీటిని ఒక చెక్క గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీ, వీటిని కూడా ఒక చెక్క గ్రైండ్ చేసుకోవాలి లేదా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర, దీన్ని కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. 5 పచ్చిమిర్చి, వీటిని కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను లేదా 1.5 స్పూను ఉప్పు తీసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి వీలుగా వీటి కోసం ఈ పరాటా కాల్చడానికి అవసరమైనంత నూనె. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాలి. గిన్నెలో 1 గ్లాసున్నర నీళ్లు పోయాలి. మరిగే నీటిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ మొత్తం వేసేయాలి. వీటిని ఒకసారి కలిపి 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు పూర్తయిందండి. ఇప్పుడు ఈ బఠానీ ముక్కలు నీటితో సహా మరిగాయి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండి పైన నువ్వులు, పచ్చిమిర్చి కారం, గ్రైండ్ చేసిన కొత్తిమీర, గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, ఈ మొత్తం వేసుకొని ఒకసారి పిండిని చేయితోటి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ పొడిగా ఉన్నప్పుడే పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలిసాక మనం తీసుకున్నటువంటి బఠానీలో నుంచి కొద్దిగా నీరు పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన బఠానీ నీటితో సహా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఒకసారి స్పూన్ తోటి పిండి ఎంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్పూన్తో కలిపిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా నూనె వేసి మొత్తం పేపర్ అంతా వచ్చేటట్లుగా నూనెను రాయాలి. మనం కలిపిన పిండి ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి. మనము ఈ పిండిని ఒక కమలా పండు సైజు మన అరచేతిలో పెట్టుకుంటే ఇంత సైజు ఉండేలాగా పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చేతికి నూనె రాసుకొని ఈ పిండిని ఈ విధంగా గుండ్రగా చేసుకొని బటర్ పేపర్పై పెట్టి రొట్టెలా ఒత్తుకోవాలి. చేతిని మధ్య మధ్యలో నీటితో తడి చేసుకుంటూ ఈ విధంగా రొట్టెని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా ఉన్నట్లయితే బఠానీ గింజలు అవి రాలిపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం మామూలుగా గోధుమ రొట్టె కంటే కొంచెం ఎక్కువ మందంగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా నీరుని మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇదే పిండిని కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు వేడివేడిగా తిన్న ఈ చలికాలం డీప్ ఫ్రైలు అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రొట్టె పైన ఒక 3-4 రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వీటి గుండా నూనె లోపలికి వెళ్ళి రొట్టె సమానంగా కాలుతుంది. ఇప్పుడు తయారైన రొట్టెను ఈ విధంగా అరచేతిలోకి తీసుకొని ఈ పేపర్ను ప్యాన్ పైన బోర్లించాలి. ఒక్కసారి ఈ అంచులు ఈ విధంగా అని బటర్ పేపర్ను మెల్లగా తీసేయాలి. బటర్ పేపర్ మెల్లగా తీసేసి మంటను పెంచుకోవాలి. దీనిపైన కొద్దిగా నూనె వేయాలి. ఈ హోల్స్ దగ్గర కూడా కొంచెం నూనె వేసుకోవాలి. రొట్టెని అటు ఇటు తిప్పుతూ అంటే జరుపుతూ ఇలా గుండ్రగా జరుపుతూ సమానంగా కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పి చూసి ఎర్రగా అయినట్టయితే రొట్టె ఒకవైపు వేగితే దాన్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ రొట్టె ఒకవైపు కాలింది, రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇటు కూడా ఒక స్పూన్ నూనె వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా గుండ్రగా జరుపుకుంటూ రొట్టె సమంగా కాలేలా చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇదే కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బటర్ పేపర్ పైన కొద్దిగా 2 చుక్కలు నూనె వేసుకొని ఇది పేపర్ అంతా వచ్చేలాగా చేసుకొని దీనిపైన ఇప్పుడు మనం మరొక రొట్టెని ఒత్తుకోవాలి. బటర్ పేపర్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పైన కొద్దిగా నూనెని స్ప్రెడ్ చేసి మనం తయారైన రొట్టెను ఇంకొక రొట్టెను పెనం పైన వేసుకోవాలి. ఇలా బోర్లించాలి. ఒక్కసారి అంచులు ఇలా వత్తి బటర్ పేపర్ను మెల్లగా తీసేయాలి. తీసేసిన తర్వాత మంటను కొద్దిగా పెంచుకొని కొంచెం నూనె వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ వేసాను. మరి చూసారు కదండి, పచ్చి బఠానీ పరాటా ఎలా చేయాలో చూసారు కదా. తప్పకుండా చేసుకొని రుచి చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం.